హలో గైస్, వెల్కమ్ టు సాంబా వైబ్స్. అన్నయ్య పెళ్లి సందర్భంగా ఈ రోజు అయితే వీరకొల్పు కార్యక్రమం అయితే జరుగుతుంది. అసలు ఏంటి ఈ వీరకొల్పు, అసలు ఎందుకు చేస్తారు, ఎందుకని వాళ్ళు అలా కొట్టుకుంటున్నారు, మొత్తం కథ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. మా అన్నయ్య పెళ్ళికి ఈరకోలుపు అయితే జరుగుతుంది, ప్రిపరేషన్ చేస్తున్నారు. మా అన్నయ్య తర్వాత మా తమ్ముడి పెళ్ళికి మళ్ళీ ఈరకోలుపు ఉంటుంది. బా సౌండ్ చూడండి ఎలా వస్తుందో.
సౌండ్స్ చూడండి. అక్కడ నుంచి వీరకొలుపు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది మన ఊర్లో. అసలు ఏంటి దీని గల రహస్యం, దీని గల స్టోరీ ఏంటి, బ్యాక్ స్టోరీ? గారి కన్నా చిన్న ఆయన పెదనాన్న గారు ఇదయ్యారు, దేవుళ్ళు అయ్యారు. 3 తరాలు ఏరకొలుపు కొలుచుకుంటున్నాం. ఈ తరంతో ఆగిపోతుంది. ఏంటి ఇప్పుడు తాత వాళ్ళు, తర్వాత నాన్న వాళ్ళు, ఇప్పుడు అన్నయ్య వాళ్ళు, మేము 3 జనరేషన్. ఇప్పుడు ఏరకొలుపు కొలుచుకున్న వాళ్ళందరూ ఇద్దరు పందిట్లో ఉండారు. అదే పెళ్ళి అవన వాళ్ళు, పెళ్ళి అవన వాళ్ళిద్దరూ చక్కగా ఉండారు. కొట్టుకుంటున్నారు ఎందుకు మరి? దెబ్బలు తగిలిగా మరి దేవుళ్ళు అంటే ఏరకొలుపు దెబ్బలు తగలవు. తగలవా? అక్కడ అంత కొట్టుకున్నా ఎంత కొట్టుకున్నా తగలవు. చాలా సౌండ్స్ గా వస్తుంది. వచ్చినా సరే దెబ్బలు అయితే తగలవు. ఓకే ఓకే. అదే గైస్, అది స్టోరీ ఏంటంటే మా తాతగారు వాళ్ళ అన్నయ్య గారు చనిపోయారంట. చనిపోయినప్పుడు ఆయన వీరుడయ్యారంట. అంటే చిన్న వయసులో మ్యారేజ్ అవ్వాల. సో అతను వీరుడయ్యారంట. సో ఆ తరం మా డాడీస్ వాళ్ళ తరం, మా అన్నయ్య వాళ్ళ తరం, ఇలా 3 తరాల నుంచి ఇది వస్తుందంట. ఇప్పుడు మా తరంతో అయితే లాస్ట్. మేము కన్వర్ట్ అయ్యాం కాబట్టి మాకైతే లేరు. ఇప్పుడు ఆ పందిర్లో మా 5 తరాల్లో ఇప్పుడు ఉన్న కరెంట్ తరాల్లో ఎవరైతే పెళ్లిళ్ళు అవ్వలేదో వాళ్ళైతే ఆ పందిరి కింద ఉండి ఊరంతా ఊరేగుతారు. వాళ్ళే ఇప్పుడేమో అలాగా వాటర్ అయిపోసి అంతా వాళ్ళనే వీరుల్లాగా చూస్తున్నారు. ఇలా కొట్టుకునేటప్పుడు కూడా దెబ్బలు అయితే తగలవంట, అందుకని అంత ఫోర్స్ఫుల్ గా కొట్టుకుంటున్నారు. అది గైస్ మన దీని యొక్క బ్యాక్ స్టోరీ. ఇది 3 తరాల నుంచి జరుగుతుంది. అంటే మా తాత వాళ్ళు 3, వాళ్ళ 3 మ్యారేజెస్ కూడా ఇలా చేశారు. దాని తర్వాత మా డాడీ వాళ్ళు 5, మా డాడీ వాళ్ళకు కూడా చేశారు. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు కూడా 5. సో ఎక్స్క్లూడింగ్ మీ 4. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ అన్నయ్య మ్యారేజ్ జరుగుతుంటే రెస్ట్ ఆఫ్ ద 3 పీపుల్స్ ఆ పందిట్లో ఉంటారంట. అలాగే ఇప్పుడు మా ఫ్యామిలీస్లో ఇంకా 2 అన్నయ్యలకి అయితే మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు మా పెద్ద అన్నయ్యకి జరుగుతుంది. దాని తర్వాత చిన్న అతను కూడా అలాగా పందిట్లో ఉంటున్నారు. అంటే ఇంకా అలాగ మ్యారేజ్ అవన వాళ్ళు అలా పందిట్లో ఉంటారు. ఇంకా ఈ వీరకొలుపుడు కొలవడం అనే ఆచారం ఈ తరంతో అయితే ముగుస్తుంది. ఇది దాని యొక్క బ్యాక్ స్టోరీ. ఇప్పుడు అలా కొట్టుకుంటున్నారు కదా, అలా కొట్టుకున్న వాళ్ళకైతే దెబ్బలైతే తగలవంట. అది అందుకని అంత సౌండ్స్ వచ్చినా దెబ్బలైతే తగలక అందరూ కొట్టుకుంటున్నారు.
మా ఊర్లో యూత్ అంతా ఇక్కడే ఉన్నారు. గైస్ ఇందా మా పెద్దనాన్న దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మా అత్త దగ్గర నుంచి అయితే తీసుకుందాం. మా అత్త కూడా మా డాడీ వాళ్ళ జనరేషన్, మా డాడీ వాళ్ళు 5గురు, మా అత్త ఏమో 6th పర్సన్, సో 6గురు. సో మా అత్తకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుంటుంది. మా అత్త కూడా మా ఇళ్లలో వారసురాలే కాబట్టి. అత్త ఏంటి నీకు తెలిసిన స్టోరీ చెప్పు వీరకొలుపు గురించి. మా నాన్నగారి కన్నా పెద్ద అతను చచ్చిపోయారు. ఆయన వీరుడు అయ్యానని ఒంటి మీదకి వచ్చి వీరుడిని అయ్యాను, నాకు ఈర కొలుపు కొలుసుకోవాలని చెప్పారు. అలా నా తమ్ముడు కొడుకులు కూడా కొలుసుకున్నారు, వాళ్ళ తమ్ముడు కొడుకులు కొలుసుకున్నారు, తమ్ముడు కొడుకులు కూడా కొలుస్తున్నారు. ఇప్పుడు అదే సంతోషంగా 3వ తరం కింద కొలుస్తున్నారు. ఇప్పుడు 3వ తరం, అప్పటి నుంచి ఇప్పుడు కొలుస్తూనే ఉన్నారు. ఈ తరాలతో అయిపోద్దా మరి వాళ్ళ ఇష్టమైతే కొలుచుకోవచ్చు. ఓకే, అది మరి కొట్టుకుంటున్నారుగా దాని వల్ల. అలా కొట్టుకుంటామంటే అది సంబరం. దేవుణ్ణి ఊరేగిచ్చి ఆ ఉత్సాహం పట్టలేక డాన్స్ చేస్తారు, అన్నీ ఉండే అందులో. మరి దెబ్బలు తగులుతాయా? తగలవండి. మామూలుగా కొంచెం వేటిగా కొట్టుకుంటే సురుకుని తగులుద్ది, లేకపోతే తోలు ఉడద్ది, అంతవరకే. ఓకే, అది మా అత్తగారు తెలిసిన స్టోరీ. అదే సంబరాలు చేయమని ఒంటి మీదకి వచ్చి చెప్పినారు. అది థ్యాంక్స్ అత్త, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దిస్ టైప్, వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. గైస్ ఇప్పుడు 3rd జనరేషన్ నడుస్తుంది మా ఫ్యామిలీస్లో. మా అన్నయ్య వాళ్ళు మేమంతా కలిపి 5 మెంబర్స్. ఆల్రెడీ 2కి అయితే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు 3వ అతను, తర్వాత 4 నేను. మేము క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యాం కాబట్టి మాకైతే ఈ ఆచారం లేదు. 5th మా తమ్ముడు అదిగోండి, మా తమ్ముడు కూడా మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి పెళ్లి కొడుకుతో పాటు పందిర్లో ఉండి అలాగ ఊరంతా తిరుగుతారు. మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి, మీ అందరికీ చూపించాలని నేను వీడియోని క్యాప్చర్ చేస్తున్నాను. గైస్ ఈ ఊరేగింపులోకి ఇప్పుడే మా మామయ్య అయితే ఎంటర్ అయ్యాడు. తమ్ముడు దాని నుంచి మంచి జోష్గా కొట్టుకుంటున్నావు, దెబ్బలు తగలడం లేదా? మరి తగిలితే అన్న, కాకపోతే మాకు రోజు అలవాటు మీద కొట్టుకుంటూ ఉంటాం కాబట్టి మాకు తగలదన్న, మా ఆచారం కాబట్టి ఇది. ఓకే, వీరకొలుపు అనేది ఒక అమ్మవారిది అలంకరణ కాబట్టి మాకు ఆ ఆచారం బట్టి ఇలా కొట్టుకుంటాం అన్న. నీకేమైనా బ్యాక్ స్టోరీ తెలుసా ఇలా కొట్టుకోవడానికి కారణం ఏంటో? అంటే ఇలాగ వీరుళ్ళు అవుతారన్న, వీరుళ్ళు అవుతాం వలన అమ్మవారికి ఇలా పెట్టుకుని అలంకారం చేసుకుని వీరళ్ళు అవి ఇచ్చి ఇలా కొట్టిస్తారన్న. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. వాళ్ళు కొట్టుకుంటుంటే చూడండి సౌండ్స్ ఎలా వస్తున్నాయో, దెబ్బ సౌండ్.
దగ్గర చూడండి. కెమెరా చూడమా. ఓకే రెడీ స్మైల్. చూడండి ఒకసారి ఆర్డర్ బట్టి మాత్రం పెట్టమా. వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్న బ్యాచ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వీళ్ళు ట్రైల్స్ వేస్తున్నారు. ఈ అన్నకి ఏదో రాట్లా, ఈ అన్నకి వస్తుంది. ఊపొచ్చేస్తుంది చర్మకానే. గైస్ అది వీరకొల్పు యొక్క బ్యాక్ స్టోరీ. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఈ వీరకొల్పు అంతా అయ్యేపాటికి టైం 3 అయింది. ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి రెడీ అయిపోయి ఈవినింగ్ అయితే వచ్చారు. ఈవినింగ్ అయితే భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. వీరకొల్పు అయింది మొత్తం నీట్గా. ఈవినింగ్ భోజనాలకి అయితే సిద్ధపరుస్తున్నారు ఇల్లు మొత్తం. గైస్ స్వీట్ ఐటమ్ వచ్చేసి ఏంటనేది గైస్ హాట్ గారె, మనిషికి 2 గారెలు అని. ఇదేంటనే పెద్ద బౌల్
వావ్, కాజు బిర్యానీ, కాజు బిర్యానీ కాజు బిర్యానీ. అలా ఉంది అది. గైస్ ఇది పరమన్నం, గారి, కాజు బిర్యానీ. కలిపోతుంది. గైస్ కట్ట చూడండి, పైన ఫ్యాట్తో గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇది పెరుగు చట్నీ. గైస్ అసలైన ఐటమ్ ఇది, మన మటన్, సారీ కాజు చికెన్, వైట్ రైస్. అసలైన ఐటమ్ రావట్లేదు మనకి, మటన్, గోంగూర బోటి, మై ఫేవరెట్ డిష్. ఇది వచ్చేసి పికిల్, ఇది వచ్చేసి రసం, పుల్ల పెరుగు. అది గైస్ ఐటమ్స్. గైస్ ఐ హోప్ ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా పెళ్లి వీడియోస్ ఉన్నాయి, ఆ కంటెంట్ అయితే చాలా బాగుంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు సాంబా వైబ్స్.